అంటే మెన్స్ యాక్టివిస్ట్ అనొచ్చు మిమ్మల్ని. అది కాక ఇప్పుడు ఓకే. మీరంటున్నారు. మీరు ఆర్గనైజేషన్‌లో ఉన్నారు. మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటున్నారు. సో, ఆర్గనైజేషన్‌లో మీరొక్కళ్ళే ఎందుకు ఫైట్ చేస్తున్నారు? వై డోంట్ యూ కంప్లెయిన్ విత్ గ్రూప్? లేదు అంటే మేడం. ఇప్పుడు ఒక్క వాయిస్ కంటే ఒక గ్రూప్‌కి ఒక స్ట్రెంత్ ఉంటుంది కదా! ఇఫ్ ఖచ్చితంగా. ఇఫ్ ది కేస్ ఈస్ జెన్యూన్ జెన్యూన్ అయినప్పుడు కేసు కంపల్సరీ పోలీస్ లేదు స్టేషన్‌లో లేదు. అయినా నిలుస్తుంది. కోర్ట్‌లో అయినా నిలుస్తుంది. ధర్మా మహేష్ విషయంలో నాతో పాటు కొంతమంది వేరే యాక్టివిస్టులు కూడా మాట్లాడారు. మేల్ రైట్ యాక్టివిస్టులు మాట్లాడారు. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. సో, అంటే నేను మీకు ఎక్కువగా ఎందుకు కనబడుతున్నానంటే మేబీ నేను కాస్త బిగ్ బాస్ ఫేము లేకపోతే ఒక ఆర్‌జే హోదాలో ఉన్నాను కాబట్టి కొంత పబ్లిక్ ఇది. అలాగే ఇప్పుడు ధర్మా మహేష్ ఎందుకు కనబడుతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు మనకు కనిపించట్లేదని వీళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి మీడియాలో ఎక్కువ హైప్ అవుతున్నారు. హ్మ్. హ్మ్. దానివల్ల కనబడుతుంది. నేను ఒక్కడినే అనుకుంటున్నారు మీరు. చాలామందే ఉన్నారు వెనకాల ఫైట్ చేశారు. చాలామంది ముందుకు రావడానికి ఇష్టపడరు. కొంతమంది మేము జనరల్‌గా ఎప్పుడు మీకు చెప్తా ఆహ్, ఒక గ్రూప్ అంటున్నారు కదా! గ్రూప్ హ్మ్. కాదు. దాదాపు ఒక 2000 మంది. ఓకే. 2000 మెంబర్స్. 2000 మెంబర్స్ అక్రాస్ ఇండియా అందరం కలిసి ఇది మారడానికి కోసం ఒక మెన్స్ కమిషన్ రావాలి. ఇప్పుడు నేను లేకపోతే ఇంకొకడు వచ్చి మీడియాలో మాట్లాడడము లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఉండడం ఇది కాదు. మగాడికంటూ ఒక కమిషన్ రావాలి. మెన్స్ కమిషన్, పురుష ఆయోగ్, పురుషుల కమిషన్ రావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నాం. నా మీద జోకులు వేసుకునేవాళ్ళు పురుషుల కమిషన్ పిచ్చోడే ఇది జీవితంలో వస్తుందా అని చెప్పి. సో నేను ఎప్పటి నుంచో దీనికోసం ఒక పాదయాత్ర కానీ ఒక ధర్నా కానీ గట్టిగా చేయాలి. లేకపోతే కళ్ళ ముందు చచ్చిపోతున్నారు కదా మా మనుషులు. ఎవడికి పట్టనట్టు ఇప్పుడు పోతే పోనీ మగాడే కదా దారిలో ఒక గొడ్డు చచ్చింది ఒక అంటే మగాడు ఇప్పుడు చచ్చాడు అనుకుంటే. నూటికో, కోటికో ఒక్కళ్ళ కేస్ మీరు తీసుకొని ఇన్‌స్పైరే చేస్తున్నారు. మళ్ళీ ఇలాగా మీరు 400 కేసెస్‌లో ఓన్లీ 1% కూడా దాంట్లో జెన్యూన్ లేరు వుమెన్ అంటున్నారు. అంత ఘోరంగా కేసెస్ పెడుతున్నారా అసలు స్త్రీలు? యాక్చువల్‌గా ఇప్పుడిప్పుడు స్త్రీలకు కొంచెం రైట్స్ గురించి మాట్లాడే స్టేజ్‌లో మీరొచ్చి మెన్స్ కమిషన్ వీళ్ళకి సెపరేట్ సెక్షన్స్ కావాలి అంటే, అంటే మీరు ఇది ఫెయిర్ అంటారా అసలు? అమ్మ ఇక్కడ ఆడ మగ అని తేడా లేదమ్మా. మంచి చెడుకి ఆడ మగకి తేడా లేదు. ఆడవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. మగాళ్ళలో దరిద్రులు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆడవాళ్ళలో ఉన్న మంచివాళ్ళు, మగవాళ్ళలో ఉన్న మంచివాళ్ళు మొత్తం కలిసి మంచి అనే కోణంలో ఈ చెడు వాళ్ళ మీద మనం ఫైట్ చేయాలి. అంతే తప్ప ఆడవాళ్ళకి మగవాళ్ళ కమిషన్ వస్తే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దానికి దీనికి సంబంధం లేదు. చెడ్డవాళ్ళైన ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగడం కాదు. వాళ్ళకి కరెక్ట్ శిక్ష పడుతుంది. అలాగే ఆడవాళ్ళ కోసం ఉన్న దానివల్ల చెడ్డవాళ్ళమైన మగవాళ్ళకి శిక్ష పడాలి.